श्रुति विप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि. సాధకులు ఆధ్యాత్మిక పదంలో పురోగమించేటప్పుడు తమ తమ మనసులలో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో తాము పూర్వం చేసే వైదిక కర్మల ప్రతిబంధకంగా సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తితో పాటుగా ఇంకా పూజలు మొదలుగున్నవి చేయాలా అని అనుకుంటారు. మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధనలో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టు అవుతుందా అని సంశయపడతారు. ఇలాంటి వారు తమ సందేహానికి ఈ శ్లోకంలో జవాబు తెలుసుకుంటారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధనలోనే నిమగ్నం అవ్వటం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. మాధవేంద్రపురి అనే ప్రఖ్యాత 14వ శతాబ్దముని చాలా దృఢంగా ఈ భావాన్ని వ్యక్తం చేస్తాడు. అతను ఒకప్పుడు విస్తృతమైన కర్మకాండాచారాలు పాటించే ఒక వేద బ్రాహ్మణుడు. కానీ సన్యాసం తీసుకుని పరిపూర్ణంగా శ్రీకృష్ణ భక్తిలో నిమగ్నమైపోయాడు. తన జీవిత తదుపరి దశల్లో ఇలా అన్నాడు: అన్ని వైదికాచారాలకి నా క్షమార్పణ అర్పిస్తున్నాను. ఎందుకంటే వాటిని పాటించడానికి నా వద్ద సమయం లేదు. కాబట్టి ఓ ప్రియమైన, సంధ్యావందనము, యజ్ఞోపవేతం పొందిన వారు రోజుకు 3 సార్లు చేసే వైదిక ప్రక్రియ, పుణ్యస్నానాలు, యజ్ఞయాగాదులు, పితృకర్మలు వంటివి దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు నేనెక్కడ కూర్చున్నా కంస విరోధి అయిన శ్రీకృష్ణ పరమాత్మనే ధ్యానిస్తున్నాను. అది చాలు నన్ను ఈ భౌతిక బంధాల నుండి విడిపించటానికి. శ్రీకృష్ణుడు సమాధౌ అచల అన్న పదాన్ని భగవంతుని ధ్యాసలో ఉండే దృఢ సంకల్పాన్ని సూచించటానికి ఈ శ్లోకం ఉపయోగించాడు. సమాధి అన్న పదం సం మరియు ధి అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది. అంటే పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి, ఉన్నతమైన చైతన్యంలో స్థిరబుద్ధి కలిగి ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు ఆ యొక్క సమాధి అనే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.